వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ కేర్. మీ అందరికీ థాటిక్ కేర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఈ 2024 దసరా నవరాత్రుల్లో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరికొద్ది రోజులలో ఆశ్వయుజ మాసం మొదలవబోతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. 10 రోజులు 10 అలంకారాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ 2024లో ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12 వరకు దసరా శరన్నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ అలంకరణలో భక్తులు దర్శనమిస్తున్నారో ఇప్పుడు చూద్దాము. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3 గురువారం మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరీ దేవి. ఆశ్వయుజ శుద్ధ విధియ అక్టోబర్ 4 శుక్రవారం రెండవ రోజు అలంకరణ గాయత్రీ దేవి. ఆశ్వయుజ శుద్ధ తదియ అక్టోబర్ 5 శనివారం మూడవ రోజు అలంకరణ అన్నపూర్ణాదేవి. ఆశ్వయుజ శుద్ధ చవితి అక్టోబర్ 6 ఆదివారం 4వ రోజు అలంకరణ లలితా త్రిపుర సుందరీ దేవి. ఆశ్వయుజ శుద్ధ పంచమి అక్టోబర్ 7 సోమవారం 5వ రోజు అలంకరణ మహాచండీదేవి. అక్టోబర్ 8 మంగళవారం 2 తిథులైతే కలిసి వస్తున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పంచమి మరియు షష్ఠి తిథి 6వ రోజు అలంకరణ మహాలక్ష్మీదేవి. అలానే అక్టోబర్ 9 బుధవారం కూడా 2 తిథులైతే ఉన్నాయి. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మరియు సప్తమి తిథి 7వ రోజు అలంకరణ సరస్వతీదేవి. ఇక అక్టోబర్ 10 గురువారం కూడా 2 తిథులైతే కలిసి వస్తున్నాయి. ఆశ్వయుజ శుద్ధ సప్తమి మరియు అష్టమి తిథి 8వ రోజు అలంకరణ దుర్గాదేవి. అలానే అక్టోబర్ 11 శుక్రవారం కూడా 2 తిథులు ఉన్నాయి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి మరియు దశమి తిథి 9వ రోజు అలంకరణ మహిషాసుర మర్దిని దేవి. ఇక అక్టోబర్ 12 శనివారం 10వ రోజు అలంకరణ ఆశ్వయుజ శుద్ధ దశమి రాజరాజేశ్వరి దేవి. ఇవేనండి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు 10 రోజుల పాటు దర్శనమిచ్చే 10 రూపాలు. ఇక ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజైన అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం వేళ కృష్ణానదిలో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ కూడా జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. ఈ దసరా శరన్నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారో, ఇంకా ఈ దసరా నవరాత్రులకు సంబంధించి విజయవాడ దేవస్థానం వారు ఎలాంటి తాజా సమాచారాన్ని అందించినా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ.